Sham 7, welcome back to my channel guys. Just latest ఉంది ఇంకా KTRC ఇంకా పవర్ ఇష్యూ అని చెప్పేసి వస్తుంది గైస్. అవునా బ్రదర్ ఏందా ట్రిమ్మర్ తీసుకొని తిరుగుతారు ఇక 9 to 10. థౌసండ్ సీసీ అన్న 1000 cc మైలేజా 9-10. ఓకే అన్న అన్నా ఓకే నా వీడియో చూసారా ఇప్పుడన్నా థ్యాంక్ యూ బ్రదర్. సో గాయస్ మన ఇదైతే పెట్టిరు మన మెయిన్ సిస్టమ్కి. అవునవును ఆ కేబుల్ 260 రూపీస్ టోటల్ కేబుల్ వస్తుంది. కనిపించారు మీరేనా కాదా అని చూసారు. అవునా ఏం చదువుతున్నావు? సో హాయ్ గాయస్, అందరికీ నమస్తే, జై హింద్, వెల్కమ్ బ్యాక్ టు Sham 7, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సో గాయస్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన బండికి అయితే ట్రాక్షన్ కంట్రోల్ ఇంకా ABS రెండు ఆఫ్ అవుతున్నాయి గైస్. ఐ డోంట్ నో వై. మొన్న రీసెంట్గా అయితే టైర్ చేంజ్ చేసిన. ఆ టైర్ చేంజ్ చేసినాక ఏం సెన్సార్ ఏం ఇష్యూ అవుతుందో అయితే నాకైతే అర్థమవుతలేదు. ఆ KTRC ఇంకా ABS ఆఫ్ కానీ ఇంకా ఎర్రర్ రాని ఇంకా రీజన్ ఏందో నాకైతే లిటరల్గా అర్థమవుతలేదు. చూద్దాము ఈరోజు వ్లాగ్ అదే. మనమైతే KTM సర్వీస్ అండ్ KTM అంటున్నా గైస్, KTM పోయినా KTM అలవాటు అయిపోయింది. మనమైతే కావాసాకి సర్వీస్ సెంటర్ వెళ్తున్నాం గైస్. సో ఇది సంగతి. ఇష్యూ అయితే చిన్నదే ఉండాలి, పెద్దది అయితే చాలా దమాక్ ఖరాబ్ గైస్. ఎందుకంటే కావాసాకి సర్వీస్ సెంటర్లో మీకు ఎట్లా ఛార్జ్ చేసేది ఐడియా ఉంది. ఇది చిన్నది వెళ్ళాలని చెప్పి దేవుని ప్రే చేస్తున్నాను, అంతే, ఇంకేం లేదు. సో గైస్ హోప్ ఫర్ ది బెస్ట్. ఈ KTRC ఇంకా ABS ఎర్రర్ రావడానికి రీజన్ ఏందో పోయి సర్వీస్ సెంటర్లో తెలుసుకుందాము. దట్స్ ఇట్. లెట్స్ స్విచ్ టు GoPro మోడ్. ABS వస్తుంది, ఇంకా ఇక్కడ మన ఇంజన్ లైట్ వస్తుంది, ABS లైట్ వస్తుంది, ఇంకా KTRC ఇంకా పవర్ ఇష్యూ అని చెప్పేసి వస్తుంది గైస్. అక్కడ పోయినాక చెక్ చేద్దాం మనం సర్వీస్ సెంటర్ దగ్గర. వాళ్ళు ఏముంటారో ఏమో, నాకైతే భయం అవుతుంది నిజంగా. లెట్స్ సీ గాయ్స్. మన DB కలర్ ఇట్లా ఉంది, ఇంకొక పెద్ద నెత్తి నొప్పి. DB కలర్ అయితే వేసుకున్నాం గాయ్స్. కోల్డ్ షార్ట్ అయితే వేసుకున్నాము. సరే బాయ్. అవును సాగలాగలా ఏం కాదు, ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తున్నారు? అవునా బ్రదర్, ఏంటంటే ట్రిమ్మర్ తీసుకొని తిరుగుతారు ఏమో చేయని ఇంకా. అచ్చా అచ్చా అచ్చా, సరే మరి కలుద్దాం. నా డ్యూటీస్ అట్లా ఉంటాయి బ్రదర్, ఏం చేయలేం. పెట్టుకో. రైట్ బాయ్, టేక్ కేర్. మా ఇంటికి స్టార్ట్ కాగానే మన బ్రదర్స్ అయితే బయటకు వచ్చేసారు. సో ఇది సంగతి. నా మూడైతే అసలు బాగాలేదు, లాక్ చేయాలని చెప్పి ఇట్లా అనిపిస్తలేదు, కానీ చెయ్యాలి, తప్పదు. ఆ KTRC ఇంకా ABS ఎర్రర్ ఏందో చూడాలి గైస్. అది మేజర్ ఇష్యూ కాకపోతే చాలా బాగుంటుందని నా ఫీల్. అది మేజర్ ఇష్యూ అయితే మళ్ళీ పెద్ద ఒక హెడేక్. అది ఆ పార్ట్ రిపేర్ చేయాలి, ఈ పార్ట్ రిపేర్ చేయాలి అంటే ముందే ఆ టైట్ నడుస్తుంది. పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము, చూద్దాం ఏం పెట్రోల్ ఉంది ఇక్కడ.
ఇక 9 to 10 పెడదు. చెక్ చేసుకోవచ్చు. మంచి మంచి క్యూట్ రియాక్షన్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ డీపీ కలర్ మనం వేసాం కాబట్టి మనకి ఎక్కువ రియాక్షన్స్ రావు guys. ఎందుకంటే సౌండ్ చాలా తక్కువ వస్తుంది. డీపీ కలర్ లేకపోతే సౌండ్ వేరే వస్తుండే, వేరే. టాప్ పెట్టుకొని పోలీస్ జాబ్లో పెట్టుకొని వీడియోస్ చేయడము ఇట్స్ నాట్ ఎ జోక్ కాదు. అది కూడా సెల్ఫ్. నేనే ఎడిట్ చేస్తా, నేనే పెడతా. ఐ డోంట్ నో వై బట్ ఇక్కడ చాలా హర్టింగ్ అనిపిస్తుంది గైస్. ఎవరు లైక్ చేస్తలేరు, షేర్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. చేయండి గాయస్, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నాకు ఏదో పైసల కోసమో దేనికోసమో కాదు గాయస్. నేను నా బండిని అందరికి చూపించాలనుకుంటున్నా. నేను నా డ్రీమ్ని, నా విజన్ని యాజ్ ఎ పోలీస్ నేను ఎట్లా కష్టపడి తీసుకున్నానో అదంతా మీకు చూపిద్దామని అనుకుంటున్నా గాయస్. అన్నా 1000 cc మైలేజా? ఓ 9-10. ఓకే అన్న. అన్నా అది మాట్లాడుకోలే పిఎస్ అన్నా. ఎక్కడ ఉంటారు? తెలిసినారా? ఓకే. వీడియో చూసారా ఎప్పుడన్నా? అన్ఎక్స్పెక్టెడ్ కదా సార్. This is the way. వావ్, మన ఫ్యామిలీ దగ్గరికి అయితే వచ్చేసినాం. కాకా సర్వీస్ సెంటర్ ఏడుంది?
కేటీఆర్సీ ఇంకా అది ఒకటి నిన్న మనోడు ఎవరైనా ఫోన్ చేశారు హర్ష అని కేటీఆర్సీ ఇంకా అది వీడియో పెట్టినా ఎర్రర్ వస్తుంది కింద ఉంది బండి సర్వీస్ ఈ ఒక 2 months అయితే ఉంటుంది ఈ లిఫ్టర్తోనే మీదకి తీసుకురావాలి ఇక అంతేనా సో గాయస్ మన ఇదైతే పెట్టిరు మన మెయిన్ సిస్టమ్కి వెళ్ళి ఇంకా మన భారతం అనేది తెలుస్తుంది ప్రాబ్లమ్ ఏంటి ఏంటంటే మనోడైతే చెక్ చేస్తుండే లోపల గాయస్ కంప్లీట్ సర్వీస్ సెంటర్ చెక్ ఇట్ అవుట్. అవునవును ఆ కేబుల్ 260 రూపీస్ టోటల్ కేబుల్ వస్తుంది. సో గాయస్ ఇదన్నమాట. సో యాక్చువల్లీ ఏమైందంటే వాళ్ళు కేటీఎం సర్వీస్ వాళ్ళు అయితే వీడియో అయితే రికార్డ్ చేయండి గాయస్, వాళ్ళకి రూల్స్ ఉన్నాయంట. సో వాళ్ళకి మనం ఎందుకు డిస్టర్బ్ చేద్దామని చెప్పేసి మనమైతే ఏం చేయలేదు. మన బండి ఈసీయూకి అంతా కంప్లీట్లీ చెక్ చేసి అయిపోయింది గాయస్. బ్రదర్ ఐ డూ ఫాలో యూ బ్రో. థ్యాంక్ యూ కనిపించారు మీరేనా కాదా అని చూసారు. అవునా? ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఏ కాలేజ్ బ్రదర్? అవినాష్. అచ్చా అవినాష్ వెళ్తున్నారు. హిమాయత్ నగర్. అచ్చా 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 నైస్ టు మీట్ యూ బ్రదర్. నైస్ టు మీట్ యూ. మీదేనా బండి? ఫ్రెండ్ బండి నాది హంటర్ 350 యాక్చువల్లీ. అచ్చా 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 సూపర్. నన్ను చూసి ఇక్కడ చూసా మీరేనా కాదా తర్వాత యూనిఫామ్ చూసి అర్థమైపోయింది. సో ఇక్కడే పక్కన లెఫ్ట్ తీసుకొని రావాలి. అచ్చా 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 సూపర్ 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 బ్రదర్. నైస్ టు మీట్ యూ బ్రదర్. నేను చిన్న సర్వీస్కి వచ్చింది, సర్వీస్ చేయించి ఇక బండి తీసుకుని పోతున్నాయి. అంటే చిన్న ఇష్యూ ఉండే అది చెక్ చేయించిన సాల్వ్ అయిపోయింది, పోతున్నాం. ఇక్కడ రైటా మరి అడుగుదాం. ఇది రికార్డ్ అవుతుంది యాక్చువల్గా. ఇది చిన్నదైనా క్లిప్ వస్తే వెళ్తాం అంతా. సో గాయస్ ఇదన్నమాట. మన బ్రదర్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. మనం చూసి గాయస్ మన బ్రదర్ మనం చూసి బండి రిటర్న్ చేసుకొని మన ఇక్కడికి వచ్చిండు. సో గాయస్ ఇది సంగతి. సో యాక్చువల్లీ థింగ్ ఏమైందంటే గాయస్ మనమైతే కెమెరా పెట్టి రికార్డ్ చేయడానికి ఇవ్వలేదు సర్వీస్ సెంటర్లో, వాళ్ళ రూల్స్ అగేన్స్ట్ అంట. సో ఇక మనం వాళ్ళ రూల్స్ ఎందుకు బ్రేక్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇంకేం మనం ఫోర్స్ చేయలేదు. సో థింగ్ ఏమైందంటే ఆ టైర్ చేంజ్ చేసేటప్పుడు ఇక్కడ మన సెన్సర్ ఉందా, సెన్సార్ ఆడు లెఫ్ట్ సైడ్లో ఉన్న సెన్సార్ని రైట్ సైడ్లో పెట్టింది గైస్. సో కంప్లీట్లీ టైర్ని చేంజ్ చేసిండు. అది ఆడ దానివల్ల మనకు కంప్లీట్లీ ఇక్కడ మనకు ఎర్రర్ చూపించింది. ఇప్పుడైతే సాల్వ్ అయిపోయింది కంప్లీట్లీ, బండి కూడా ఓకే ఉంది. ఐఎమ్ హ్యాపీ, ఇంకేం లేదు. మన సర్వీస్ కాస్ట్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 472 ఇచ్చింది గైస్. జర మనం పోలీసులో కదా, జర మనకు డిస్కౌంట్ చేసిండు, 472 వేసి పడేసేసిండు. టైర్ అది చేంజ్ చేసి ఇంకా బండి చెక్ చేసినాకు ఇంకా ఎర్రర్ కూడా తీసేసిండు. సో ఐఎమ్ హ్యాపీ. మనమైతే రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కావాసాకి షోరూమ్ ముంగతున్నాము. దీని మీదనే కావాసాకిది సర్వీస్ సెంటర్ ఉంది గైస్. సో ఇది సంగతి. ఇప్పుడే బండి కూడా చెక్ చేసిన. ఐఎమ్ సో హ్యాపీ. ఒకరోజు కొత్త బండి మనం తీసాము. మనమైతే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ తీసాం కదా, ఒకరోజైతే మనం కొత్త బండి తీసాం గైస్, ఇదన్నమాట. సో థ్యాంక్ యూ కావాసాకి. ఇంకా మన బ్రదర్స్ లోపల కొంతమంది పరిచయం అయ్యారు. దాని సో హ్యాపీ గైస్. కంప్లీట్లీ చేంజ్ అవుతుంది మూడు. స్పోర్ట్స్ మోడ్స్ కూడా చేంజ్ అయిపోతున్నాయి ఇప్పుడు. ఓన్లీ గాయస్ మోడ్ చేంజ్ అవుతున్నాయి. రివెన్ మోడ్ వచ్చింది, రైడర్ మోడ్ వచ్చింది. గాయస్ ఐమ్ హ్యాపీ. ఇప్పుడైతే మోడ్ చేంజ్ అవుతున్నాయి.
కొంచెం సేపు స్పోర్ట్స్ మోడ్లో పెట్టి నడిపి చూద్దాము. రైట్, ప్రాబ్లం క్లియర్ అయిపోయినాక ఫర్ ద ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేసిన బండిని